అమరావతిలో అతిపెద్ద సమస్య ఏంటంటే ప్లాట్లు 71,488 అయితే 484 అయితే అందులో రిజిస్ట్రేషన్ అయిన 61,391 స్లాట్లు బుక్ చేసుకున్నది కేవలం 85 ఇంకా రిజిస్ట్రేషన్ కానివి 10,008 ఇది నేను చెప్పట్లేదు ఈనాడు వాళ్ళు సిటీ ఎడిషన్లో మాత్రమే రాస్తున్నారు ఇట్లాంటి ఇదివరకు జగన్ ఉన్నప్పుడైతే బ్యానర్ హెడ్డింగ్లు పెట్టేవాళ్ళు అసలు విషయం ఇప్పుడు వీళ్ళే రాసుకొచ్చారు పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకి ప్రభుత్వం మొత్తం 71,484 ప్లాట్లను కేటాయిస్తే ఇప్పటిదాకా 61,000కు పైగా రిజిస్ట్రేషన్ అయ్యాయి ఇంకా 10,000కు పైగా ప్లాట్ రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంది వీటిలో చాలా వరకు పలు సమస్యలతో ముడిపడి ఉన్నాయి ఏంటయ్యా ఆ సమస్యలు అంటే కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు కోర్టు కేసులు భాగాల పెంపకాల్లో తేడాలు భూ యజమానులు మృతి చెందడం అనేదేమో వాళ్ళ వ్యక్తిగత సమస్యలు అసలు ప్రభుత్వం నుండి వచ్చిన సమస్య చూడండి ఇది డౌన్ ప్లే చేసుకొచ్చి రాసుకొచ్చారనమాట అసలు విషయం ఏంటంటే 2019లో భూసేకరణ ప్రకటనను వైకాపా ప్రభుత్వం రద్దు చేయడం దేవాదాయ వక్ఫ్ బోర్డు కేసులు కోర్టు కేసుల్లో ఉన్న భూములు ఉన్నాయి అక్కడ వాటిట్లో కూడా ప్లాట్లు ఇచ్చి పడేశారు ఇంతకుముందు అవి రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి అవి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది దానికి ప్రత్యామ్నాయం ఇక్కడ చూపించట్లేదు మల్కాపురం మందడం వెంకటపాలెం లింగాయపాలెం గ్రామాల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి గ్రామ కంటాల సమస్యను కూడా పరిష్కరించలేదు తమ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని గ్రామ కంటాల సమస్యను పరిష్కరించమని రైతులు అడుగుతున్నారు అవి ఎప్పుడు చేస్తారో తెలియదు